నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఈ వీడియోలో మనం నేషన్ ప్రాజెక్ట్ మిషన్ ఆన్ సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం పంట వేసేటప్పుడు ఆ నేలకు తగినటువంటి పంట అనేది వేస్తే రైతుకి మంచి దిగుబడి అనేటటువంటి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఆ నేలలో ఎటువంటి పంట వేస్తే మంచిది, ఆ నేల యొక్క పోషక విలువలు అనేవి ఎలా ఉన్నాయి, ఏ పంటకు అనుకూలంగా ఉంటుంది, ఇటువంటి అన్ని అంశాలు కూడా రైతు తెలుసుకోవడం కష్టం కదా. సో అందుకోసమని ప్రభుత్వమే ఒక చొరవ తీసుకొని నేలని అధ్యయనం చేసి సర్వే చేసి ఆ నేలలో ఎటువంటి పంటలు వేస్తే బాగుంటుంది, ఆ నేల ఎటువంటి పోషక విలువలు కలిగి ఉంది, ఏ పంటకు అనుకూలంగా ఉంటుంది అనే దానికోసమని సర్వే చేసి ఒక కార్డుని ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. దాన్నే మనం సాయిల్ హెల్త్ కార్డు అని చెప్తాం. అయితే ఈ సాయిల్ హెల్త్ మట్టి యొక్క నాణ్యతకు సంబంధించినటువంటి ఈ కార్డ్స్ అనేవి, ఈ సాయిల్ హెల్త్ కార్డు అదేవిధంగా సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ స్కీమ్ అనేవి 2022-23 నుంచి రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో విలీనం చేయడం అనేది జరిగింది. సాయిల్ హెల్త్ కార్డు అదేవిధంగా సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ స్కీమ్స్ని 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద దాన్ని మెర్జ్ చేసి కలిపేసి అమలు చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, రైతు అనేవాడు ఎటువంటి ఫెర్టిలైజర్స్ని ఉపయోగించాలి, ఎంత మోతాదులో ఉపయోగించాలి, ఆ నేల యొక్క సారాన్ని బట్టి. ఎందుకోసం అంటే ఎక్కువగా ఫెర్టిలైజర్స్ అనేవి రసాయనాలు, పురుగు మందులు ఇటువంటివి ఉపయోగిస్తే రైతుకి వ్యయం పెరగడంతో పాటుగా ఉత్పత్తి కూడా అనుకున్నంతగా రాదు. కాబట్టి ఆ నేల యొక్క సారానికి అనుగుణంగా బయో ఫెర్టిలైజర్స్ ఉపయోగించుకొని ఈ ఫెర్టిలైజర్స్ని తగ్గించి దాని యొక్క హెల్త్ని కాపాడుకుంటూ, సాయిల్ హెల్త్ని కాపాడుకుంటూ పంటలు పండించాలనే ఉద్దేశంతో మనకి ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ సాయిల్ హెల్త్ కార్డు యొక్క ప్రోగ్రెస్ అనేది 23-24లో ఎంత ఉంది, ఈ సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ అనేది దీనికి సంబంధించి శాంపిల్స్ కలెక్షన్ కోసమని ఎంత కలెక్షన్ అంటే 6,47,000 సాయిల్ శాంపిల్స్ని కలెక్ట్ చేయడం కోసం ఈ బడ్జెట్లో మనకి 19.82 కోట్ల రూపాయలు కేటాయింపులు అనేది చేయడం అనేది జరిగింది. అయితే దీనికోసం మనకి సెంట్రల్ షేర్ అనేది 4.2 కోట్ల రూపాయలు సెంట్రల్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇది కానీ మనం చూసుకున్నట్టుగైతే అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం మనకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఉందిగా 24-25కి సంబంధించి దీని యొక్క టార్గెట్స్ అనేవి ఏంటంటే, ఒక యాప్ అంటే మనకి డెవలప్ చేయడం కోసమని సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 1835 లక్షల రూపాయలు అనేది 1835 లక్షల రూపాయలు అనేది దీనికోసం ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ కోసం, సాయిల్ టెస్టింగ్ కోసం కేటాయించడం అనేది జరిగింది. దానిలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ది షేర్ ఏమో 1,101 లక్షల రూపాయలు అయితే స్టేట్దేమో 734 లక్షలు అనేది స్టేట్ షేర్గా మనకి ఇందులో ఉంటుంది. అయితే 4.5 లక్షల సాయిల్ శాంపిల్స్ అనేవి రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించి 4.5 లక్షల సాయిల్ శాంపిల్స్ అనేవి, అంటే అన్ని రకాల సాయిల్స్ ఉన్నాయని కాదు, సో అన్ని ప్రాంతాలలో మనకి అన్ని రకాల నమూనాలని వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ సాయిల్స్ నమూనాలని సేకరించడం అనేది జరుగుతుంది. వాటిని ఆ సేకరించినటువంటి ఈ సాయిల్ నమూనాలని మనకి యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మొబైల్ యాప్లో అప్లోడ్ చేసి దానికి ఒక QR కోడ్, ID జనరేషన్ అనేది ఇచ్చి దీన్ని భద్రపరచడం అనేది జరుగుతుంది. అయితే ఈ సాయిల్ టెస్టింగ్ కోసమని STL సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ అనేవి 12 రకాల పారామీటర్స్ని ఉపయోగించి ఈ సాయిల్ శాంపిల్స్ని సేకరించి వాటిని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. విలేజ్ లెవెల్లో అయితే మనకి రిమోట్ సెన్సింగ్ పద్ధతులు ఉపయోగించి వీటిని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది.
విలేజ్ లెవెల్లో మనకి ఫెర్టిలిటీ మ్యాపింగ్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి వీటిని చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి సాయిల్ టెస్టింగ్ కోసం అనేది 35 స్టాటిక్ ల్యాబ్స్ని ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్. స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ అంటే ఈ భావితరాల వారికి కూడా వ్యవసాయం గురించి తెలియచెప్పడం కోసం అనేది స్కూల్ స్థాయి నుంచే ఈ వ్యవసాయానికి సంబంధించిన అంశాలు అనేవి తెలియచెప్పడం కోసమని మనకి స్కూల్లో ఉండేటువంటి చిల్డ్రన్ బేడ్ మివేర్ ఆఫ్ ద సాయిల్ అంటే చిల్డ్రన్స్ కూడా మట్టి యొక్క నాణ్యతని తెలుసుకునే విధంగా వారు కూడా భావితరాల్లో రైతు అవుతాడో దొర అవుతాడో దొంగ అవుతాడో తెలియదు కదా. సో ముందుగానే వారికి వీటిపైన అవగాహన కల్పించడానికి వారికి ఇంట్రెస్ట్ కల్పించడం కోసమని ఈ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్స్ని స్కూల్ లెవెల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఈ స్కూల్ పిల్లలు కూడా దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఈ సాయిల్ హెల్త్ గురించి అనేది కేవీకే సైంటిస్టుల ద్వారా కేవీకే అంటే కృషి విజ్ఞాన కేంద్ర నాలెడ్జ్ నెట్వర్క్ సైంటిస్టులు, అదేవిధంగా అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా 49 సెంట్రల్ స్కూల్స్లో వీటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. అందులో 8 కేంద్రీయ విద్యాలయాలు ఉంటే 13 జవహర్ నవోదయ విద్యాలయాలు, అదేవిధంగా 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. అందులో 10 స్టేట్ రన్నడ్ స్కూల్స్ కూడా 24-25లో ఉంటాయని చెప్పడం అనేది జరిగింది. ఇది మనకి దీనికి సంబంధించినటువంటి అంశాలు. అయితే ఈ సాయిల్ హెల్త్ కార్డుకి సంబంధించి సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రోగ్రెస్ అనేది ఏ విధంగా ఉంది. డ్యూరింగ్ 23-24లో 2.83 లక్షల సాయిల్ హెల్త్ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ఫార్మర్స్కి వారు పండించేటటువంటి భూమి అనేది ఏ పంటకి అనుకూలంగా ఉంటుంది, ఆ మట్టిలో ఉండేటటువంటి నాణ్యత ఏ విధంగా ఉంది, ఎటువంటి రసాయనాలను ఎంతెంత మోతాదులో ఉపయోగించాలి, ఎటువంటి పంటలను వేయాలి, వీటన్నిటికి సంబంధించిన సమగ్ర సమాచారం అనేది ఈ సాయిల్ హెల్త్ కార్డులో ఉంటుంది కదా. సో 23-24 2.83 లక్షల హెల్త్ కార్డ్స్ ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. అదే 2023-24 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది బడ్జెట్లో 4.2 కోట్ల రూపాయలు అనేది దీనికోసం కేటాయించింది. గవర్నమెంట్ మనకి దీనికోసం అయ్యేటువంటి షేర్లు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 60%, స్టేట్ గవర్నమెంట్ ఏమో 40% అనేది ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ యొక్క షేర్ అనేది 4.2 కోట్ల రూపాయలు అనేది ఇష్యూ చేసింది. అదేవిధంగా 1.65 కోట్ల రూపాయలు అనేది ఈ సాయిల్ నేషన్ ఎక్రిడియేషన్ అనే దానికోసం అకౌంట్ బై స్టేట్ గవర్నమెంట్ అనేది 1.6 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేసింది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అనేది 1404 సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ని వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది మనకి ఈ సాయిల్ హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి అంశాలు.